మహాగణుడును రక్షకుడైన యేసుక్రీస్తు ప్రశస్తమైన నామంలో ప్రేమధార టీవీ వీక్షకులందరికీ శుభములు తెలియజేస్తున్నాం. నేటి మన ధ్యాన భాగంగా ఋతు గ్రంథము 4వ అధ్యాయము 1 నుండి 11 వరకు ధ్యానించుకోబోతున్నాం. ఇక్కడ బోయజు పురద్వారం వద్దకు వచ్చాడు. అప్పుడే రూతు నయోమిల వేరొక బంధువు అటుగా వెళ్తూ ఉన్నాడు. ఆ వేరొక బంధువు పేరు ఇక్కడ చెప్పబడలేదు. రూతు విషయంలో ఎటువంటి తొందరపాటు లేకుండా సమయోచితమైన ఆలోచనతో రూతు సమస్యను బోయజు పరిష్కరించాడు. తాను చేయబోవు కార్యానికి ధర్మశాస్త్ర ప్రకారము 2 లేక 3 సాక్షులు సరిపోతారు. కానీ బోయజు 10 మంది సాక్షులను పిలిచాడు. వివాహాలు, విడాకులు, ఆస్తుల పంపకం వంటి విషయాల్లో 10 అనే సంఖ్య యూదుల మధ్య సర్వసాధారణమే. వారు తీర్పరులు, సాక్షులు కూడా. నయోమి తన కుమారుని భూభాగాన్ని అమ్ముతుంది గనుక సమీప బంధువుడు దానిని కొనుగోలు చేసి చనిపోయిన ఆమె కుమారుని భార్యను చేర్చుకొని బంధువు ధర్మం జరిగించి స్వాస్థ్యాన్ని స్థిరపరిచి మరణించిన వాని సంతానాన్ని వృద్ధి చేయాలని చెప్పాడు. ఆ వేరొక వ్యక్తి తిరస్కరించాడు. అప్పుడు బోయజు చాలా సంతోషించాడు. ఎందుకంటే బోయజు రూతును ఎంతో ప్రేమించాడు. ఆమె పట్ల దయ, కనికరాలు కలిగి ఉన్నాడు. ఈ పాఠంలో ఇమిడి ఉన్న మరిన్ని సత్యాలను శ్రద్ధగా గ్రహించడానికి మనము సిద్ధపడదామా? ప్రియ సోదరి సోదరులారా, నేటి పాఠం రూతు గ్రంథం 4వ అధ్యాయం నుండి మనం వినబోతున్నాము. ఈ గ్రంథములో ఇది చివరి అధ్యాయం. బోయజు పురద్వారమునొద్దకు పోయి అక్కడ కూర్చుండగా బోయజు చెప్పిన బంధువు ఆ త్రోవను పోతూ ఉన్నాడు. పురద్వారం వద్ద ఒక రాయి ఉన్నది. దానిమీద బోయజు కూర్చున్నాడు. అక్కడ మరికొన్ని రాతి తిన్నెలు ఉన్నాయి. దర్శకులు వస్తే వాటి మీదనే కూర్చోవాలి. బోయజు చెప్పిన బంధువు అటువైపే వెళుతాడు. అది పురద్వారం. వెళుతున్న ఆ వ్యక్తిని ఉద్దేశించి బోయజు అతన్ని పిలిచాడు. ఓయి, ఇటు రా, ఇక్కడ కూర్చో. అతడు వచ్చి అలాగే కూర్చున్నాడు. అతని పేరేదో చెప్పబడలేదు. అతన్ని ఓయి అని సంబోధిస్తున్నాడు. బోయజు ఆ ఊరి పెద్దల్లో 10 మందిని పిలిపించుకొని ఇక్కడ కూర్చోండి అని చెప్పాడు. అలాగే వారు కూర్చున్నారు. ఇప్పుడు బోయజు రూతు విషయం మాట్లాడబోతున్నాడు. బోయజు బంధువుతో మాట్లాడుతున్నాడు. మోయాబు దేశము నుండి తిరిగి వచ్చిన నయోమి మన సహోదరుడైన ఎలీమెలెకుకు కలిగిన భూభాగమును అమ్మివేస్తున్నది గనుక నీవు చెవులారా వినేటట్లు నేనొక సంగతి తెలియచేయాలని ఉన్నాను. బోయజు రూతు ద్వారా విషయాలన్నీ సేకరించి సిద్ధంగా ఉంచుకున్నాడు. అందుకే అధికారపూర్వకంగా మాట్లాడుతున్నాడు. రూతు తన అత్తను అడిగి సంగతులన్నీ క్షుణ్ణంగా తెలుసుకున్నది. నయోమి తన ఆస్తిని అనగా తన కుమారునికి చెందిన భూభాగాన్ని అమ్మివేయటానికి నిశ్చయించుకున్నది. బోయజు ఎలీమెలెకును మన సహోదరుడు అని పేర్కొంటున్నాడు. అనగా మనకు సమీప బంధువు అని అర్థం. ఈ పురనివాసుల ఎదుట, నా జనుల పెద్దల ఎదుట ఆ భూమిని సంపాదించుకో, కొనుక్కో. ఇది మంచి అవకాశం. ఈ పురనివాసులు, నా జనుల పెద్దలు దీనికి సాక్షులు. దానిని విడిపించటానికి నీవు ఒప్పుకొనిన ఎడల విడిపించు. దానిని విడిపించనొల్లని ఎడల అది స్పష్టముగా నాతో చెప్పు. నీవుగాక దానిని విడిపించవలసిన బంధువు ఎవడూ లేడు. నీ తరువాతి వాడను నేనే. ఇప్పుడు ఆ ఆస్తిని ఎవరో ఒకరు కొనాలి. ఏదో ఒకటి ఇప్పుడే తేలాలి. ఈ మాటలు బోయజు అంటున్నప్పుడు బంధువు వెంటనే జవాబిచ్చాడు. నేను ఒక బంధువుగా ఈ అవకాశాన్ని వినియోగించుకుంటాను. ఎలీమెలెకు ఆస్తిని కొంటాను. నయోమి నిస్సహాయురాలై అమ్మజూపుతున్న ఈ ఆస్తిని నేనే కొంటాను. బోయజు అతని మాటలు విన్నప్పుడు కొంచెము కంగారు పడ్డాడు. 5వ వచనంలో అంటున్నాడు, నీవు నయోమి చేతి నుండి ఆ పొలాన్ని సంపాదించే దినమున చనిపోయిన వాని పేరట అతని స్వాస్థ్యమును స్థిరపరిచేటట్లు
చనిపోయిన వాని భార్య అయిన రూతు అనే మోయాబీయురాలి వద్ద నుండి దానిని సంపాదించాలి. గమనించాలి, నీవు ఒక బంధువుగా ఆ ఆస్తిని కొన్నప్పటికీ ఆ ఆస్తికి సంబంధించిన రూతును కూడా నీవు స్వీకరించాల్సి ఉంటుంది. ఈ విధంగా స్వాస్థ్యం స్థిరపడుతుంది. నయోమి, రూతు వీరిద్దరూ కలిసి భూమిని అమ్ముతున్నారు. అయితే ఈ విక్రయంలో ఒక షరతు ఉన్నది. ఎలీమెలెకు స్వాస్థ్యాన్ని స్థిరపరచాలి, అనగా అతని వంశాన్ని నిలువబెట్టాలి. రూతును పెళ్లాడాలి, ఆమె ద్వారా కొడుకును కనాలి. అనగా రూతు భర్త చనిపోయాడు. ఇప్పుడు రూతును పెండ్లాడబోయే రెండో భర్త మహలోను వంశాన్ని నిలువబెట్టిన వాడవుతాడు. 6వ వచనం. దానికి ఆ బంధువు అన్నాడు, నేను ఇది చేయలేను, దానిని విడిపించుకొనలేను. అలా చేస్తే నా స్వాస్థ్యమును పోగొట్టుకుంటానేమో. గనుక నీవే నాకు ప్రతిగా బంధుధర్మము జరిగించు. రూతు పేరు చెప్పగానే అతడు వెనక్కు తగ్గాడు. ఎందుకనగా అతనికి అంతకు ముందే ఒక కుటుంబము ఉన్నది. అయితే అతని భార్య చనిపోయి ఉండవచ్చు, అతనికి కొడుకు ఉన్నాడు. అందుచేత తాను రూతుకు బంధుధర్మము జరిగించలేడు. జరిగిస్తే అతడు తన సొంత స్వాస్థ్యమును కోల్పోయే ప్రమాదం ఉన్నది. పైగా రూతు మోయాబీయురాలు. ఇతడు రూతును పెళ్లాడడానికి సంకోచించాడు. తన హక్కును వదులుకొని బోయజుకే అప్పగించాడు. బోయజు దీనికి ఎంతో సంతోషించాడు. ఎందుకనగా అతని హృదయంలో రూతు పట్ల ఎంతో ప్రేమ ఉన్నది. ఇశ్రాయేలీయులలో బంధుధర్మమును గూర్చిగాని క్రయ విక్రయములను గూర్చిగాని ప్రతి సంగతిని స్థిరపరచడానికి పూర్వము జరిగిన మర్యాద ఏదనగా, ఒకడు తన చెప్పు తీసి తన పొరుగువానికి ఇయ్యాలి. ఈ పని ఇశ్రాయేలీయులలో ప్రమాణముగా ఎంచబడింది. సమీప బంధువు తన హక్కును వదులుకున్నప్పుడు దానికి సూచనగా తన చెప్పు తీసి అవతల వానికి ఇయ్యాలి. అనగా నీవు నిరభ్యంతరంగా ఆస్తిని కొనవచ్చు, ఎలీమెలెకు వంశాన్ని నిలుపవచ్చు అంటున్నాడని భావం. ఆ బంధువు నీవు సంపాదించుకో అని బోయజుతో చెప్పి తన చెప్పు తీయగా, బోయజు అన్నాడు, ఎలీమెలెకునకు కలిగినది యావత్తును, కిల్యోనుకును మహలోనుకును కలిగినది యావత్తును నయోమి చేతి నుండి సంపాదించానని నేను అన్నందుకు మీరు ఈ దినమున సాక్షులై ఉన్నారు. ద్వితీయోపదేశకాండం 25వ అధ్యాయం 7 నుండి 9వ వచనం వరకు ఉన్న చట్టం ఇక్కడ నెరవేరింది. అతడు తన సహోదరుని భార్యను పరిగ్రహించనొల్లని ఎడల వాని సహోదరుని భార్య పెద్దలకు ఫిర్యాదు చేయాలి. ఊరి పెద్దలు అతన్ని పిలిపిస్తారు. అతడు తనకు ఇష్టము లేదని చెప్పినప్పుడు ఆమె అతని కాలి నుండి చెప్పు ఊడదీసి అతని ముఖం మీద ఉమ్మివేసి, తన సహోదరుని ఇల్లు నిలుపని మనుష్యునికి ఈలాగు చేయబడుతుంది అని చెప్పాలి. అప్పుడు ఇశ్రాయేలీయులలో చెప్పు ఊడదీయబడిన వాని ఇల్లు అని వానికి పేరు పెట్టబడుతుంది. కానీ ఇక్కడ బోయజే రూతు పక్షాన వ్యవహరిస్తున్నాడు. బోయజు పెద్దలందరి ఎదుట ఈ సాక్ష్యమిచ్చాడు. 10వ వచనం. చనిపోయిన వాని పేరట అతని స్వాస్థ్యమును స్థిరపరచునట్లు, చనిపోయిన వాని పేరు అతని సహోదరులలో నుండి అతని స్థలము యొక్క ద్వారము నుండి కొట్టివేయబడకుండునట్లు నేను మహలోను భార్య అయిన రూతు అనే మోయాబీయురాలిని సంపాదించుకొని పెళ్లి చేసుకుంటున్నాను. దీనికి మీరు ఈ దినమున సాక్షులై ఉన్నారు అని పెద్దలతోనూ ప్రజలందరితోనూ చెప్పాడు. ఈ మాటలు అంటూ ఉండగా బోయజు హృదయం ఆనందంతో నిండిపోయింది. ఇప్పుడు రూతు ధర్మశాస్త్రం ప్రకారం అతని భార్య అయింది. రూతు భర్త మహలోను అతని తండ్రి ఎలీమెలెకు అందరి పేర్లు విక్రయపత్రంలో రాయబడినవి. అది ఎంతో శుభదినం. అందుకు పురద్వారమున ఉండిన ప్రజలందరూ పెద్దలు అన్నారు, మేము సాక్షులము. యెహోవా నీ ఇంటికి వచ్చిన ఆ స్త్రీని ఇశ్రాయేలీయుల వంశమును వర్ధిల్ల చేసిన రాహేలును పోలిన దానినిగాను లేయాను పోలిన దానిగాను చేయునుగాక. చూచారా, వచ్చిన వారంతా ఆశీర్వదిస్తున్నారు. బోయజు చేసిన తీర్మానాన్ని అందరూ హర్షిస్తున్నారు. నయోమిని గురించి, రూతును గురించి
మరో సమీప బంధువుని గురించి మాత్రమే కాదు, వచ్చిన ప్రజలందరిని గురించి బోయజుకు ఉన్న సదభిప్రాయానికి అతన్ని ఎంతో ప్రశంసిస్తున్నారు, అభినందిస్తున్నారు. పరలోకం నుండి కూడా బోయజు మీద ఆశీర్వాద వర్షం కురిసింది. రూతు మంచి సాక్ష్యం కలిగిన మహిళ. ఆమె రాహేలులాగా, లేయాలాగా వంశానికి మంచి పేరు తెస్తుంది. ఈ ఇద్దరు మహిళలు, రాహేలు, లేయా, ఇశ్రాయేలు వంశాన్ని వర్ధిల్ల చేసిన స్త్రీలు. ప్రియ శ్రోతలారా, ఈ అధ్యాయంలో మనం నేర్చుకోవటానికి ఎన్నెన్నో సత్యాలున్నాయి. రూతు మోయాబు దేశము నుండి తిన్నగా బోయజు ఇంటిలోకి ప్రయాణం చేసి వచ్చింది. ఒక అన్యురాలు ఇశ్రాయేలు కుటుంబానికి కోడలుగా వచ్చింది. విశ్వాసులమైన మనం కూడా ఒకానొక రోజు యేసు ప్రభువుతో ఉండడానికి తిన్నగా పరలోకానికి వెళ్ళిపోతాము. రూతు ఒప్పుకున్నందున బోయజు ఇదంతా చేయగలిగాడు. బోయజు బంధు విమోచకుడు. అలాగే మనం ఒప్పుకుంటేనే గాని యేసు మనల్ని విమోచించలేడు. హృదయపు తలుపు వద్ద నిలుచుండి ఆయన తలుపు తీయమని నిన్ను అడుగుతున్నాడు. తలుపు తీస్తేనే కాని ఆయన నీలోనికి రాలేడు. ఆయన ఇస్తున్నాడు. నీవు చేయి చాచి దాన్ని పట్టుకోవాలి, తీసుకోవాలి. బోయజు ఏమి మాట్లాడగలడు? రూతు చెప్పిందే బోయజు చెప్పగలడు. పరలోకంలో యేసు ప్రభువు మన ఉత్తరవాది. మనము చెప్పిందే ఆయన చెప్తాడు. సైతాను మన మీద నేరారోపణ చేస్తాడు. యేసు మన పక్షాన వాదిస్తాడు. అందుచేత మనం ఒప్పుకున్నది, యేసుకు చెప్పుకున్నది మాత్రమే యేసు చెప్పటానికి వీలవుతుంది. బోయజు పురద్వారం దగ్గర సభలో మాట్లాడాడు. రూతు వ్యాజ్యాన్ని గెలిపించాడు.
బెత్లెహేము పురద్వారం దగ్గర సదస్సులో ఇవ్వబడిన తీర్పు బోయజుకు అనుకూలంగా వచ్చింది. పురద్వారం కాబట్టి వచ్చిపోయే వారిని అక్కడే కలుసుకోవటానికి వీలవుతుంది. ఆ మరో బంధువు వచ్చేదాకా బోయజు కనిపెట్టాడు. ఆ వ్యక్తి బోయజు కంటే ఎలీమెలెకుకు ఎక్కువ సన్నిహిత బంధువు. అతన్ని బోయజు పిలువగానే అతడు వచ్చాడు. బోయజుకు అలా పిలవటానికి అధికారమున్నది. అతడు పేరు మోగిన వ్యక్తి. బోయజు అతణ్ణి అక్కడ ఆపాడు. 10 మంది పెద్దలు అక్కడున్నారు. వారు న్యాయ నిర్ణేతలు. శ్రోతలు, మీకు జ్ఞాపకమున్నదా? సొదొమ పట్టణంలో లోతు ఎక్కడ కూర్చునేవాడు? పురద్వారం దగ్గర. ఎందుకనగా అతడు గొప్ప అధికారి. అలాగే ఇక్కడ బోయజు పురద్వారం దగ్గర వ్యాజ్యం తీరుస్తున్నాడు. బోయజు హృదయంలో రూతు పట్ల ఎంతో అభిమానం ఉన్నది, ప్రేమ ఉన్నది. కానీ అది బయటపడనీయకుండా జాగ్రత్త పడ్డాడు. ఎలీమెలెకు ఆస్తిని గురించి బోయజు మాట్లాడాడు. ఆస్తి ఇప్పుడు పరాయి వారి చేతుల్లో ఉంది. మోయాబుకు వెళ్ళేటప్పుడు వారు దానిని అమ్ముకొని పోయారు. ఇప్పుడు నయోమి తిరిగి వచ్చింది. కానీ 50 సంవత్సరాలకు వచ్చే హితవత్సరానికి మాత్రమే ఆస్తి వారికి తిరిగి వస్తుంది. అయితే దానికోసం ఎన్నో సంవత్సరాలు కనిపెట్టాలి. లేదా ఎవరైనా దగ్గర బంధువు వచ్చి విడిపించాలి. మొదట ఆస్తిని గురించి బోయజు వివరించాడు. దానిని విమోచించడానికి ఆ వ్యక్తి ఒప్పుకున్నాడు. ఇప్పుడు ఆ ఆస్తిని విడుదల చేసి నయోమికి ఇవ్వాలి. అలాగే చేస్తాను అన్నాడు. అప్పుడు బోయజు వ్యక్తులను గురించి మాట్లాడాడు. ఆస్తిని కొంటావు సరే, దానితో పాటు మరొక బాధ్యతను నీవు స్వీకరించాల్సి వస్తుంది. రూతు అనే ఒక స్త్రీ ఉన్నది. ఆమె మోయాబీయురాలు. ఆమెకు ఈ ఆస్తికి సంబంధం ఉన్నది. ఆమె ఎలీమెలెకు కుమారుడైన మహలోనును పెళ్లాడింది. తండ్రి కొడుకులు ఇద్దరూ చనిపోయారు. ఇప్పుడు ఆస్తి ఆమెది. నీవు ఆస్తిని కొంటే ఆస్తితో పాటు రూతు కూడా నీ అధీనంలోకి వస్తుంది. ఆమెను నీవు వివాహం చేసుకోవలసి వస్తుంది అంటూ బోయజు సమస్యను విడమరిచి చెప్పాడు. ఆ స్త్రీ ఇశ్రాయేలీయురాలు కాదు, మోయాబీయురాలు. ఆమె అన్యురాలు. ద్వితీయోపదేశకాండం 23వ అధ్యాయం 5వ వచనం. అమ్మోనీయుడే కాని మోయాబీయుడే కాని యెహోవా సమాజంలో చేరకూడదు. గనుక ఈమెను పెళ్లాడితే నీ స్వంత స్వాస్థ్యం పోవలసి వస్తుంది. అంత త్యాగం నీవు చేయగలవా? అసలు సంగతి ఏమిటంటే బోయజు రూతు కోసం అంతటి త్యాగానికి సిద్ధమయ్యాడు. కానీ అవతలి వ్యక్తి సాహసించలేకపోయాడు. నాకు ఈ ఏర్పాటు కుదరదని ఖచ్చితంగా చెప్పేశాడు. అవతలి వ్యక్తి కుటుంబీకుడు, పిల్లలున్నారు. ఇప్పుడు అన్యురాలిని చేసుకుంటే అంతా గజిబిజి అవుతుంది. అందుకని అతడు తనకు చేత కాదని ఒప్పుకున్నాడు. సోదరీ సోదరులారా, బంధు విమోచకుడు అనే మాట ఆధ్యాత్మికంగా యేసుక్రీస్తుకే చెందుతుంది. యేసుక్రీస్తే మన విమోచకుడు. అయితే బోయజు ఎదురుగా నిలిచిన అతడెవరు? బోయజు యేసు ప్రభువుకు ముందు గుర్తు అయితే అవతలి వ్యక్తి ధర్మశాస్త్రానికి ముందు గుర్తు అవుతాడు. అతని పేరేమిటో తెలియదు. ధర్మశాస్త్రం మనల్ని విమోచించలేదు. ఈ విషయాన్ని కొత్త నిబంధన తేట తెల్లం చేస్తుంది. ధర్మశాస్త్ర సంబంధమైన క్రియల మూలముగా ఏ మనుష్యుడును ఆయన దృష్టికి నీతిమంతుడని తీర్చబడడు. ధర్మశాస్త్రము వలన పాపమనగా ఎట్టిదో తెలియబడుతున్నది. ధర్మశాస్త్రము విమోచకుడు కాజాలదు. రోమాపత్రిక 3వ అధ్యాయం 20వ వచనం. అది మానవుని నిజస్థితిని బయలుపరుస్తుంది. 2 కొరింథీ 3వ అధ్యాయం 9వ వచనం. ధర్మశాస్త్రము శిక్షావిధికి కారణమైన పరిచర్య, మరణకారణమైన పరిచర్య. ధర్మశాస్త్రము మనకు రక్షకుడు కాజాలదు. అది మనల్ని శిక్షిస్తుంది కానీ రక్షించలేదు. ధర్మశాస్త్ర ప్రకారం ఎవడూ చేయలేడు, రక్షించబడలేడు. ధర్మశాస్త్ర కాలంలో పశ్చాత్తాప దినం ఇదే సత్యాన్ని ప్రచురపరిచింది. ఇశ్రాయేలు యొక్క అజ్ఞానకృతమైన పాపాలను బలిరక్తము కప్పివేసింది. ధర్మశాస్త్రము నుండి తమను రక్షించగల విమోచకుని కోసం వారు ఎదురు చూచారు. మరో బంధువు వచ్చాడు. చూడండి,
అతనిలాగే ధర్మశాస్త్రం కూడా నేను విమోచించలేను అని ఒప్పుకుంటున్నది. ఎవరూ ధర్మశాస్త్ర ప్రకారం జీవించి బ్రతకలేరు. ధర్మశాస్త్రం ఏమి చేయలేకపోయిందో దానిని దేవుడు చేశాడు. యేసుక్రీస్తే మన విమోచకుడు. ఆయన శిలువ మీద మన పాపాల కోసం చనిపోయి మనల్ని విమోచించాడు. బోయజు నిర్వహించిన ఈ తీర్పు కార్యక్రమంలో ఆ మరో వ్యక్తి చెప్పు తీసి ఇచ్చాడు. ఆ చెప్పును రూతు తీసుకుని ఉండాల్సింది. బోయజు రూతు పక్షంగా వ్యవహరిస్తున్నాడు. ఇప్పుడు రూతు బోయజు భార్య అయింది. చెప్పు తీసి ఇచ్చినవాడు చెప్పులు లేకుండా నడిచిపోయాడు. ధర్మశాస్త్రానికి చెప్పులు లేవు. మనకైతే యేసుక్రీస్తును బట్టి సమాధాన సువార్త వలననైన సిద్ధ మనస్సు అనే జోడు ఉన్నది. దేవునికి స్తోత్రం. మొదట బోయజు ఆమె ఆస్తిని విమోచించాడు. తరువాత ఆమెను విమోచించి ఆమెను పెండ్లి చేసుకున్నాడు. బోయజు రూతును ఎంతో ప్రేమించాడు. అలాగే యేసుక్రీస్తు మన పక్షాన మన విమోచన కోసం సమస్తమును తానే చేశాడు. బెత్లెహేము పౌరులందరూ ఆనందించారు. అన్యురాలైన రూతు ఎంతో ధన్యురాలు. అందుకే ఎఫెసీ 5:25 పురుషులారా, మీ భార్యలను ప్రేమించండి అన్నాడు. మొదట ప్రేమించవలసింది పురుషుడు. ఆయనే మొదట మనల్ని ప్రేమించాడు గనుక మనము ప్రేమిస్తున్నాము. ప్రేమ ఆయనది, దానికి మనం ప్రతిస్పందన చూపుతాము. బోయజు రూతును తన భార్యగా స్వీకరించాడు. యేసుక్రీస్తు ఈ లోకానికి పెండ్లి కుమార్తె కోసం వచ్చాడు. ఆయన మన కోసం శిలువ మీద చనిపోయాడు. ఆయన ప్రేమకు మనము స్పందించి ఆయనను రక్షకునిగా అంగీకరించాలి. యేసుక్రీస్తును ఇంకా ఇంకా సన్నిహితంగా తెలుసుకోవాలి. ఫిలిప్పీ పత్రిక 3:10 ఏ విధము చేతనైనను ఆయనను, ఆయన పునరుత్థాన బలమును ఎరుగు నిమిత్తమును, ఆయన శ్రమలలో పాలివాడనగుట ఎట్టిదో ఎరుగు నిమిత్తమును సమస్తమును నష్టపరచుకొని వాటిని పెంటతో సమానముగా ఎంచుకుంటున్నాను. సోదరుడా, సోదరి, నీ బంధు విమోచకుడైన యేసుక్రీస్తును నీవు వ్యక్తిగతంగా సన్నిహితంగా ఎరుగుదువా? ఆయన నిన్ను ప్రేమిస్తున్నాడు. ఆయన నీకోసమే చింతిస్తున్నాడు. నీ చింత యావత్తు ఆయనకు అప్పగించు. శ్రోతలారా, ఈ అధ్యాయంలో బోయజు ఎంత వేగంగా పనిచేశాడో చూచారా? పురద్వారం దగ్గర కూర్చుండి తోవను పోయే బంధువును పిలిచి విచారణ చేసి అప్పటికప్పుడే సమస్యను సత్వరంగా పరిష్కరించాడు. సమస్యను నానబెట్టలేదు. అదే బోయజు ప్రత్యేకత. బోయజు తీర్పు న్యాయసమ్మతమైనది. తన జాతి మర్యాదను, సాంప్రదాయాన్ని మన్నించటం మాత్రమేగాక ధర్మశాస్త్రానికి అనుగుణంగా బోయజు తీర్మానం చేసుకున్నాడు. అపొస్తలుడైన పౌలు ఫిలిప్పీ పత్రికలో చెప్పినట్లు మన భావజీవితంలోని తలంపులు, మన చర్యలు, తీర్మానాలు ప్రభువును మహిమపరిచే విధంగా ఉండాలి. యోగ్యత, మెప్పు, సత్యం, మాన్యత, న్యాయం, పవిత్రం, రమ్యం, ఖ్యాతి, మన ప్రవర్తనలో ఇవన్నీ ఉట్టిపడుతూ ఉండాలి. బోయజు మాటలలో, చేతలలో జీవపు వెలుగు ఉట్టిపడుతున్నది. బోయజు నిస్వార్థ ప్రవర్తనకు జేజేలు. బోయజు రూతుల సంసారం ఎఫెసీ 5:25 వరకు నిర్దేశించిన ప్రకారమే కొనసాగింది. బోయజు రూతును ప్రేమించాడు. క్రీస్తు కూడా సంఘమును ప్రేమించి అది కళంకమైనను ముడతయైనను అట్టిది మరి ఏదైనను లేక పరిశుద్ధమైనదిగాను నిర్దోషమైనదిగాను మహిమగల సంఘముగాను ఆయన తన ఎదుట దానిని నిలువబెట్టుకోవలెనని వాక్యముతో ఉదక స్నానము చేత దానిని పవిత్రపరచి పరిశుద్ధపరచడానికి దాని కొరకు తనను తాను అప్పగించుకున్నాడు. అందుకే ఈ రోజున ప్రభువునందే వివాహం జరగాలని విశ్వాసులకు దేవుడు హితవు చెప్తున్నాడు. వివాహానంతర జీవితం కూడా ప్రభువునందే కొనసాగాలి. వివాహం గొప్ప మర్మమే. ఈ మర్మాన్ని బయలుపరచవలసింది క్రైస్తవ కుటుంబమే. ఆ కుటుంబానికి దేవుడు ఓ శిశువునిచ్చాడు. ఆ శిశువు పేరు ఓబెదు.
ఓబెదు ఎంతో ఆశీర్వదించబడిన శిశువు. నయోమి, రూతు, బోయజులు ప్రేమ ఊయలలో ఈ బిడ్డను పరుండబెట్టారు. ఆ బిడ్డ ఎదిగాడు. అదంతా సరే. సోదరుడా, సోదరి, నీకు యేసుక్రీస్తును గురించి ఎంతవరకు తెలుసు? ఆయనను నీవు వ్యక్తిగతంగా ఎరుగుదువా? పాఠం సమాప్తం. బోయజు ఎంతమంది ఊరి పెద్దల సమక్షంలో నయోమి స్వాస్థ్యాన్ని విడిపించి రూతును పెళ్లి చేసుకున్నాడు? బోయజు ఎంతమంది ఊరి పెద్దల సమక్షంలో నయోమి స్వాస్థ్యమును విడిపించి రూతును పెళ్లి చేసుకున్నాడు? 1, 5, 2, 7, 3, 10. ఈ ప్రశ్నకు సరైన జవాబును ఈ వాట్సాప్ నంబర్కు పంపండి. మా వాట్సాప్ నంబర్ 9399952570. ప్రియులారా, ఇంతవరకు వీక్షించినటువంటి సందేశం ద్వారా బోయజు, రూతు విషయంలో ఎటువంటి తొందరపాటు అనేది లేకుండా సమయోచితమైన ఆలోచనతో రూతు సమస్యను పరిష్కరించినట్టుగా చూశాం. బోయజు తన సమీప బంధువుతో నయోమి తన కుమారుని భూభాగాన్ని అమ్ముతుంది గనుక సమీప బంధువుడు దానిని కొనుగోలు చేసి చనిపోయిన ఆమె కుమారుని భార్యను చేర్చుకొని బంధువు ధర్మం జరిగించి స్వాస్థ్యాన్ని స్థిరపరిచి మరణించిన వాని సంతానాన్ని వృద్ధి చేయాలని చెప్పాడు. అయితే ఆ బంధువు దానిని తిరస్కరించాడు. బోయజు చాలా సంతోషించాడు. ఎందుకంటే బోయజు రూతును ఎంతో ప్రేమించాడు. ఆమె పట్ల దయ, కనికరాలు కలిగి ఉన్నాడు. బోయజు రూతు పట్ల బంధువు ధర్మం జరిగించడానికి ముందుకు వచ్చాడు. పురద్వారం దగ్గర ఎవరుంటారనగా అధికారులైన వారు మాత్రమే ఉండగలరు. ధర్మశాస్త్రంలో ఉన్న ప్రకారము మోయబు, అమ్మోనీయులు యెహోవా మందిరంలో చేరకూడదని ఉన్న విధంగా అతడు తన స్వాస్థ్యము, తమ చట్టానికి సంబంధించిన హక్కులు కోల్పోవాలనే భయంతో ఆ వేరొక బంధువు ఒప్పుకోలేదు. బోయజు మాత్రము ఆమె కొరకు త్యాగానికి సిద్ధపడ్డాడు. అక్కడ ఉన్న ప్రజలు, పెద్దలు జరిగిన సంగతులకు తాము సాక్షులమని, యెహోవా ఆ స్త్రీని రాహేలు, లేయా వలె వర్ధిల్ల చేయును గాకని ఆశీర్వదించారు. ప్రియ సహోదరుడా, సహోదరి, రూతు ఒప్పుకుంటేనే కానీ బోయజు ఇదంతా చేయగలిగాడు. మనము అంగీకరించినప్పుడే యేసు మనలను రక్షించి పరలోక స్వాస్థ్యానికి చేర్చగలడు. యేసు మనలను ప్రేమించాడు. సైతాను మనపై వేసే అభియోగాలన్నిటినీ తిప్పికొట్టి మన పక్షంగా వాదించేది ప్రభువే. కాబట్టి ఇప్పుడే యేసును నీ విమోచకునిగా స్వీకరించగలవు. అటు కృప దేవుడు మీకు దయచేయను గాక. దైవాశీస్సులు. ఈ కార్యక్రమం మీకు నచ్చిందా? అయితే వెంటనే మిస్డ్ కాల్ ఇవ్వండి. బహుమతి పొందే విజేత మీరే కావచ్చు.